2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష, ఇన్నోవేటర్ ఎపిసోడ్ 4. చాలా మందికి ఆడపిల్లలకు సంబంధించి డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఇన్ఫర్టిలిటీ సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండ్ దాంతోపాటు హైజీన్ ఏ విధంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది, హైజీన్ని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే పీరియడ్స్ ఉన్నప్పుడు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ చూడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఏదైతే ఫిజికల్ ఇంటిమసీ గురించి అందరూ మాట్లాడుతూ ఉంటుంటారు. ఆఫ్టర్ మ్యారేజ్, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫిజికల్ ఇంటిమసీ అనేది ఏ టైంలో చేయాలి, ఏ టైంలో చేయకూడదు అన్న వాటిపైన కూడా చాలామందికి అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటుంటాయి. అండ్ మిస్క్యారేజెస్ ఎందుకు అవుతున్నాయి, చిన్న వయసులోనే పిల్లలు మెచ్యూర్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, వీటన్నింటిపైన వాళ్ళ మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సరళ గారు, గైనకాలజిస్ట్. ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ సరళ గారు. నమస్తే ఉషా. థ్యాంక్ యూ సో మచ్, అడగగానే నో చెప్పకుండా ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు డెలివరీలతో చాలా బిజీ ఉంటుంటారు, హాస్పిటల్ చుట్టూ జనాలు ఎలా అంటే ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగానే అటాచ్ అయి ఉన్న పేషెంట్స్ చాలా ఎక్కువ మంది అని చెప్పొచ్చండి మీకు. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ సర్వీస్ మీది. ఎన్నో నార్మల్ డెలివరీస్ చేస్తూ హస్తవాస్య మంచిది అన్న పేరుని పొందారు అంటే చిన్న విషయం కాదు. నా చిన్నప్పుడు ఎప్పుడో వినేదాన్ని నేను, ఈ డాక్టర్ హస్తవాస్య మంచిదని. ఈ మధ్య కాలంలో నేను ఎక్కడ వినలేదు. ఫర్ ద ఫస్ట్ టైం హస్తవాస్య అన్న పేరు నేను మీ పేరు ముందు వినడమే జరిగింది. నిజంగా గ్రేట్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. ప్లెజర్ ఈజ్ మైన్ యాక్చువల్లీ. సో సుమన్ టీవీ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటా. సుమన్ టీవీ అంటే నేను అసలు కాల్ రాగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎట్లా అయినా సరే అటెండ్ చేయాలని 1 వీక్ నుండి ట్రై చేస్తున్నా. ఎట్లా ఇవాళ కుదిరింది. రియల్లీ హ్యాపీ, సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ మ్యామ్. సో చాలా మంది రెగ్యులర్గా అడిగే డౌటేనండి, ఉమెన్ లైఫ్ కనుక మనం తీసుకుంటే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఎప్పుడైతే టీన్స్కి వస్తూ ఉంటుంటారు, 11-12 స్టార్ట్ అవుతుంటుందో ప్రతి తల్లికి తెలియని ఒక గుబుల్ స్టార్ట్ అవుతుంది. మెచ్యూర్ స్టేజ్ అని మనం చెప్తూ ఉంటుంటాం. బట్ ఇప్పుడు టూ ఎర్లీ అయిపోయింది ఆడపిల్లల్లో చూసుకుని. ఎందుకంటే వాళ్ళకి హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అన్నది అవగాహన కూడా ఉండదు. దేనివల్ల అంటారు అసలు ఆ పీరియడ్, ఎర్లీ పీరియడ్ ఎందుకు అంటారు అసలు? రీసెంట్గా 3 days బ్యాకే నేను చూసాను అనమాట. 3rd class 8 years ఏజ్ తనది. 3rd classలో అంతే ఉంటాం కదా. 8 yearsలో తను మెనార్కీ అంటే మెచ్యూరిటీ వచ్చేసింది తనకి. అంటే తనకి ఏంటి అసలు మెచ్యూరిటీ అంటే ఏంటి, పీరియడ్స్ ఏంటి, అది ఏ అవగాహన లేదు తనకి. మదర్ ఏడుస్తూ వచ్చింది నా దగ్గరికి, మేడం ఇప్పుడు మెచ్యూర్ అవ్వడం ఏంటి అంటే తనకు కూడా ఐడియా లేదు. 8 years old 3rd class తన పక్కనున్న పిల్లలంతా చిన్న పిల్లలు. ఆ పిల్లల ముందు ఇది ఏంటి మేడం, అసలు ఇది మెచ్యూర్ అయ్యిందా, ఇంకేమన్నా వేరే ప్రాబ్లమా అని నా దగ్గర చూపించడానికి తీసుకొచ్చింది. సో ఈ మధ్య కాలంలో ఇలా ఎర్లీ మెనార్కీ చూస్తున్నాం అనమాట. 10 years బ్యాక్, 20 years బ్యాక్ మనము అరౌండ్ 12 years, 12 to 15 years అలా మెచ్యూరిటీ వచ్చేది. అంటే అరౌండ్ 8th, 9th క్లాస్లలో మెచ్యూర్ అయ్యేవారు. ఇప్పుడు 3rd class అమ్మాయి మెచ్యూర్ అయ్యింది అని తను ఏడుస్తుంటే అసలు మన సొసైటీ ఎటు వెళ్తుంది అని ఒక రకంగా బాధేసింది, భయం వేసింది నాకు కూడా. అంటే 5th classలో 4th classలో చూస్తున్నాం అనమాట. ఈ అన్నిటికీ కూడా మెయిన్ రీజన్ ఫుడ్, డైట్, దెన్ ఈ యాక్టివిటీస్ అంటే ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోవడం. ఆఫ్టర్ కోవిడ్ ఇంకా ఎక్కువైపోయింది. ఫిజికల్ యాక్టివిటీ టోటల్గా క్లోజ్ అండ్ అడిక్టెడ్ టు టీవీస్ అండ్ అడిక్టెడ్ టు సెల్స్ అండ్ సోషల్ మీడియా అడిక్ట్ అయిపోయి కిడ్స్ దగ్గర నుండి టోటల్ ఫ్యామిలీ అడిక్టెడ్. అండ్ డైట్ ఆల్సో, డైట్ మొత్తం కూడా స్విగ్గీ, పిజ్జా, స్విగ్గీస్ ఇవన్నీ అప్పట్లో ఎక్కడ ఉండేవి, స్విగ్గీస్ లేకుండే కాబట్టి కరెక్ట్ టైంకి మెచ్యూరిటీ ఉండేది. ఇప్పుడు ఇవన్నీ రావడంతో డైట్ అంతా కూడా ఆర్టిఫిషియల్ డైట్, ఆర్టిఫిషియల్ ఫుడ్ తీసుకోవడము. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పిల్లలు ఎవరు తింటున్నారు? ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ రెగ్యులర్గా మనము ఓల్డెన్ ఏజ్లో తినేటట్టుగా ఫుడ్ తీసుకుంటూ అండ్ యాక్టివిటీ, బయటికి వెళ్ళి పిల్లల్ని ఆడనివ్వాలి. అసలు వాళ్ళకి స్వెట్ అనేది లేకుండా పోయింది. స్వెట్ లేదు ఆడడానికి. అసలు ఒక మదర్, ఒక ఫ్యామిలీలో పిల్లలు చదువుకుంటున్నారా, ఏం చదువుతున్నారో, వాళ్ళ క్లాస్లో వాళ్ళకన్నా ముందున్నారా, ఈ కార్పొరేట్ కల్చర్, కార్పొరేట్ స్కూల్స్ ఇవే తప్ప ఎక్కువ బయటికి వెళ్ళి ఆడుకొని ఇవ్వట్లేదు. మనమే ఆడుకొని ఇవ్వట్లేదు పిల్లల్ని. కంబైన్డ్ ఫ్యామిలీస్ ఎక్కడున్నాయి, అన్ని ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయి పిల్లలు ఆడుకోవడానికి తోడుగా లేరు. దానివల్ల ఇలా ఇంట్లోనే ఆ అమ్మాయి హిస్టరీ నేను తీసుకుంటే 3rd classలో మెచ్యూర్ అయిన అమ్మాయి హిస్టరీ, తను ఐసోలేటెడ్ ఫ్యామిలీ. తన గ్రాండ్ మదర్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ తన దగ్గర ఉండరు. తను మమ్మీ డాడీ డ్యూటీకి వెళ్ళిపోతారు.
తను ఇంట్లోనే ఉంటుంది. మార్నింగ్ లేసినప్పటి నుండి స్కూల్కి వెళ్ళిపోవడం, స్కూల్ నుండి రాగానే ట్యూషన్ ఉండడం, తర్వాత మమ్మీ డాడీ వచ్చేవరకు సెల్ పట్టుకొని కూర్చోవడం. ఇదే తన రొటీన్ అయిపోయింది తప్ప తను డైట్ ఏం తీసుకుంటుంది, బయట వెళ్ళి ఆడుకుంటుందా లేదా, ఇవన్నీ ఏవి లేదు. ఇప్పుడు లాస్ట్కి వచ్చి మనం ఏడిస్తే ఏం లాభం ఉంది అప్పుడు? ఇప్పుడు ఈరోజు వచ్చి 3rd క్లాస్లోనే అయిపోయింది అని మనం ఇవన్నీ కూడా చేంజెస్ జరగాలి, గ్రాస్గా జరగాలి. మనం ఏదో పురోగతికి అని ముందుకెళ్తున్నాం కానీ అది ఏదైతే పురాతన కాలం ముందు ఉండేదో ప్రీవియస్ మన టైంలో మనం చిన్నగా ఉన్నప్పుడు కంపారిటివ్లీ బెటరే ఉండింది. ఇప్పుడు పిల్లలతో పోల్చుకుంటే ఆ పిల్లలది అన్ని అడల్టరేటెడ్ ఫుడ్, ఏ ఫుడ్ తీసుకున్నా ఊర్లలో కొంచెం బెటర్ ఏమో, విలేజెస్లో. సిటీ కల్చర్, అర్బన్ కల్చర్లో మొత్తం కూడా ఈ క్రౌడ్ ఎక్కువ అయ్యేసరికి ఏంది జనాభా ఎక్కువ అయ్యే కొద్ది మజ్జిగ పలచబడుతుంది అన్నట్టుగా, అలానే ప్రతి ఫుడ్లో కూడా అడల్టరేషన్. ప్రతి ఫుడ్ న్యాచురల్ ఫుడ్ లేదు, నేచర్కి దూరంగా వెళ్తుంది, ఆర్టిఫిషియల్ ఫుడ్స్. దానివల్ల మొత్తము మనకి పిట్యూటరీ, హైపోథలామో, ఓవేరియన్ యాక్సిస్ అని ఉంటుంది అనమాట. ప్రతి గర్ల్కి బై బర్త్ యూట్రస్లోనే డిసైడ్ అయిపోతుంది. పిట్యూటరీ అంటే బ్రెయిన్లో ఉంటుంది, హైపోథలామో, పిట్యూటరీ, ఓవేరియన్ యాక్సిస్. ఆ యాక్సిస్ యాక్టివేషన్ని బట్టి మనకి డిసైడ్ చేసి ఉంటుంది 12 yearsకి మెచ్యూర్ అవ్వాలి అని. దీన్ని మనం మిల్క్ దగ్గర నుండి, ఎగ్స్ దగ్గర నుండి, వెజిటబుల్స్ దగ్గర నుండి ఆర్టిఫిషియల్వి వాడడం వల్ల అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల ఆ బేబీ ఎర్లీగా మెచ్యూర్కి వచ్చేసింది. అసలు రైట్ ఏజ్ ఏంటండి? రైట్ ఏజ్ 12 to 15 years మెచ్యూర్ అవ్వడానికి రైట్ ఏజ్. బట్ ఈ మధ్యకాలంలో 8 years నుండి చూస్తున్నాం, 8-9 yearsలో కూడా చూస్తున్నాం. సో అందరని కాదు, కొంతమంది మా పిల్లలు అలా తిన్నారు, అలా అవ్వలేదు అంటే ప్రతి ఒక్కరికి సిస్టమ్ లోపల అలాగే వర్క్ అవుతుందని గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు. ఎస్. సో ఫుడ్ కానీ దాంతోపాటు డైట్ అండ్ ఇంట్లో యాక్టివిటీ కూడా అవసరమై ఉంటుందని. పిల్లలు క్రౌడ్గా ఉండాలి అండ్ కంబైన్ ఫ్యామిలీస్ ఉంటే ఇంకా అది అదృష్టం అనుకోవాలి. ట్రూ. కంబైన్ ఫ్యామిలీస్ లేకపోయినా ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి పంపివ్వాలి, మదర్ పంపించాలి, బయటకి ఆడుకోనివ్వదు, బయటకు పంపించరు. అదేంటో మా ఎదురింటి వాళ్ళతో ఈ కార్పొరేట్ కల్చర్ ఏంటిదో, పక్కింటి వాళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళదేదో పడిపోయినట్టుగా మాట్లాడుతున్నా డోర్లు మూసుకునే కల్చర్లు ఉన్నాయి. అంటే మాట్లాడితే దిగదుడుపు అన్నట్టు, హాయ్ చెప్పిన దిగదుడు, అట్లాంటి కల్చర్లో పిల్లలతో ఆడుకున్నా కూడా అదేదో తక్కువైపోతామేమో అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటే వాళ్ళ పిల్లలకి ఇలాంటి చేంజెస్ కాక ఎలా వస్తాయి? ఇప్పుడు ఎర్లీ మెనార్కి రావడం వల్ల తను ఎర్లీగా బోన్ గ్రోత్ ఆగిపోతుంది. ఎర్లీగా అలా జరిగితే బోన్ హైట్ పెరగరు ఎక్కువ. మనకి బోన్ హైట్ మెచ్యూరిటీ వచ్చే టైంలో పీక్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో ఎర్లీగా తనకి మెనార్కి రావడం వల్ల ఆ పీక్ లెవెల్ ఎర్లీగా రీచ్ అయిపోయి హైట్ ఎక్కువ పెరగలేరు, బోన్ స్ట్రాంగ్గా ఉండలేదు, మజిల్ స్ట్రాంగ్గా ఉండలేదు. తను ఎర్లీగా మెనోపాజ్ వస్తుంది, ఎర్లీగా ఓవేరియన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎర్లీగా మెచ్యూర్ అయిన వాళ్ళు ఎర్లీగా మెనోపాజ్ వచ్చేస్తుంది వాళ్ళకి. సిస్టమ్ మొత్తం డ్యామేజ్, టోటల్ సిస్టమ్. పిల్లలు పుట్టడానికి లేట్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అండ్ స్ట్రాంగ్నెస్ ఉండదు, బోన్ స్ట్రాంగ్నెస్ ఉండదు, మజిల్ స్ట్రాంగ్నెస్ ఉండదు, నార్మల్ డెలివరీస్ అవ్వవు. ఒకవేళ ఏదో IVF ఏదో కన్సీవ్ అయినా కూడా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో అసలు చిన్నప్పటి నుండే మనం మొలక ఇలా స్టార్ట్ అయిపోతుంది మనకి. అది ఓల్డ్ ఏజ్ వరకు అది ఇంటర్నల్గా సిస్టమ్ అలా డ్యామేజ్ అయిపోతుంది. మన గాడ్ ఎంతో పెద్ద గిఫ్ట్, మన బాడీని మన హీల్ చేసుకునే ఒక కెపాసిటీ, ఒక మిషన్ మనకి ఇచ్చాడు. ఆ మిషన్ని మనం ఖరాబ్ చేసుకుంటున్నాం. ఏదైనా మిషన్, ఒక సెల్లు కొన్నామంటే దాన్ని ఎంతో కేర్ఫుల్గా చూసుకుంటాం, కార్ కొన్నామంటే ఎంతో కేర్ఫుల్గా చూసుకొని దానికి ఎప్పటికెప్పుడు రిపేర్లు చేస్తుంటాం. కానీ మన బాడీ విషయంలో మనం పట్టించుకోవట్లేదు. దానివల్ల టోటల్ డ్యామేజ్ త్రూఅవుట్ ద లైఫ్ జరుగుతుంది. తర్వాత మనమే బాధపడుతున్నాం, ఎందుకు అలా అయింది, ఎందుకు ఇలా అయింది, ఎందుకు పిల్లలు పుట్టట్లేదు, ఎందుకు ఎర్లీగా బోన్ పెయిన్స్ వస్తున్నాయి, ఎందుకు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. చిన్న ఏజ్లో జాయింట్ పెయిన్స్, చిన్న ఏజ్లోనే మెనోపాజ్. యాక్చువల్గా మెనోపాజ్ ఎప్పుడు రావాలి? 50 above, 45 to 50 రావాలి. 39-40లో చూస్తున్నాం, 39-40 కామన్గా చూస్తున్నా నేను. టీన్స్కి వస్తున్నారు అన్నప్పటి నుంచి పేరెంట్స్ గమనిస్తే చాలా గాజు బొమ్మలా చూసుకోవాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తుంది. అండ్ మీరు అన్నట్టుగా ఎవరైతే మెచ్యూర్ అవుతూ ఉంటుంటారో కొంతమందికి ఫస్ట్ అయిన తర్వాత 6 months 3 months కనిపించదు మళ్ళీ.
అలా అవ్వడానికి రీజన్స్ ఏంటి మ్యామ్? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడానికి, పీరియడ్స్ రెగ్యులర్గా రాకుండా ఉండడానికి, వస్తే హెవీగా రావడం, రాకుంటే అసలుకే రాకుండా ఉండడం. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎర్లీ మెనార్కీ అండ్ లేట్గా కూడా మెనార్కీ వస్తుంది. అంటే 15 years అయినా మెచ్యూర్ అవ్వట్లా, అవి కూడా చూస్తున్నాం. అవును. ఇదంతా కూడా ఈ మన యాక్సిస్, మన పిట్యూటరీలో చేంజెస్. పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటే పిట్యూటరీకి ఓవరీకి కనెక్షన్ ఉంటుంది హార్మోన్స్ ద్వారా. ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఈ యాక్సిస్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇలా ఎర్లీ మెనార్కీ, లేట్ మెనోపాజ్, ఎర్లీ మెనోపాజ్ అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడము, పీరియడ్స్ నెల కరెక్ట్ రాకపోవడం, ఇదంతా కూడా డీవియేషన్స్. మొత్తం లైఫ్ స్టైల్ చేంజ్, స్లీప్ డిస్టర్బెన్సెస్, స్లీప్ ప్యాటర్న్. స్లీప్ మనకి ఈ హైపోథాలమస్ పిట్యూటరీ బాగా పనిచేయాలి బ్రెయిన్లో అని అంటే మనకి స్లీప్ అంటే మనకి ఒక హార్మోన్ ఉంటుంది మెలటోనిన్ అనేది. అది నిద్రపోయిన 1 hour తర్వాత మనకి యాక్టివేట్ అవుతుంది బ్రెయిన్లో. అది మెలటోనిన్ బాగా యాక్టివేట్ అయినప్పుడు ఓవరీస్ని హెల్తీగా చూసుకుంటుంది మెలటోనిన్. అసలు నిద్ర ఈ లైట్స్ వెలుతురికి, ఫోకస్లకి, సెల్లుల వెలుతుర్లకి, స్క్రీన్ వెలుతుర్లకి నిద్రలనే లేదు. 12 అవుతుంది, 1, 2 అవుతుంది. అప్పట్లో లైట్స్ కూడా ఉండకపోయేది, దీపాలతో ఉండేవాళ్ళు. ఎంతో 7, 8 వరకు, 9 వరకు పడుకునేవాళ్ళు. అంటే ఎర్లీ బెడ్ వెళ్తే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎంత కామన్ అయిపోయిందంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం. మెయిన్ రీజన్ స్లీప్ డిస్టర్బెన్సెస్, స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బెన్సెస్. స్లీప్ ప్యాటర్న్ 8 hours కంటిన్యూ స్లీప్ ఉండాలి, డిస్టర్బ్ లేకుండా ఉండాలి. అది ఎర్లీ టు బెడ్, ఎర్లీగా వెళ్ళాలి. అంటే 9 to 10 మధ్యలో. 12 అవుతుంది, 1 అవుతుంది. డిస్టర్బెన్స్ రావడం వల్ల టోటల్ మన మెలటోనిన్ రిలీజ్ అవ్వదు. మెలటోనిన్ రిలీజ్ అవ్వకపోతే మన బాడీలో ఉన్న ఏ సెక్స్ ఆర్గాన్స్ కానీ, ఇంటర్నల్ ఆర్గాన్స్ కానీ మన మాట వినవు. అది జరుగుతుంది ఇప్పుడు స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల. ఇదంతా మళ్ళీ నార్మలైజ్ తీసుకురావాలంటే మనం మళ్ళీ వెనక కాలానికి వెళ్ళిపోవాలి, ఆ పద్ధతులకు వెళ్ళిపోవాలి. సో ఈ లైట్లు, ఫోకస్లు ఇవన్నిటి నుండి దూరంగా వెళ్ళి వెళ్తురులే 9 వరకు, 10 వరకు స్లీప్లోకి వెళ్ళి టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మన బ్రెయిన్ మన మాట వింటుంది, మన ఓవరీస్ మన మాట వింటాయి. ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం రాదు, ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం రావు, ఈ ఎర్లీ మెనార్కీ ప్రాబ్లం రాదు. ఇవన్నీ కూడా సెట్ అవ్వాలంటే మనం ఇవన్నీ వెనక్కి తిరిగి ఒకసారి చూసుకొని వాటిని సెట్ చేసుకోవాలి మనం.